హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. మరో బ్యూరోక్రాట్స్ బలవుతున్న తీరు తెలంగాణలో చూస్తూ ఉన్నాం. బ్యూరోక్రాట్స్ అంటే మనకు తెలుసు, పరిపాలనించేటువంటి విభాగం. అదే మనకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ బ్యూరోక్రాట్స్ అంటుంటాం. అయితే రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్నంతకాలం వాళ్ళు ప్రజల తరపున, ప్రజాస్వామ్యం తరపున వచ్చేటువంటి ప్రజాప్రతినిధులుగా అయితే ఉంటారు. కానీ వాళ్ళకు మాత్రం ప్రభుత్వ విభాగం నుంచి, అడ్మినిస్ట్రేటివ్ విభాగం నుంచి, అంటే ఐఏఎస్ నుంచి కానీ, ఐపీఎస్ నుంచి, ఐఎఫ్ఆర్స్ నుంచి, రకరకాల గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారులు, ఉన్నత విద్య చదివిన వాళ్ళు, వీళ్ళు పర్మనెంట్ సెక్టరు, వాళ్ళు ఉంటారు. అంటే ఒక హోమ్ మినిస్టర్ ఉన్నా వాళ్ళకు ఒక డీజీపీ ఉంటాడు, ఒక స్త్రీ సంక్షేమ శాఖ మినిస్టర్ ఉన్న ఒక స్త్రీ సంక్షేమ శాఖ ఒక కలెక్టర్ ఉంటాడు. ఇట్లా వీళ్ళని బ్యూరోక్రాట్స్ అంటారు. అంటే వీళ్ళు పర్మనెంట్ ఉంటారు. వీళ్ళు ఎప్పటికి కూడా అంటే ఆ వ్యవస్థ మీద, ఆ సెక్టర్ మీద, అంటే ఒక గృహ నిర్మాణం తీసుకున్నా, వ్యవసాయం తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఆ శాఖలో మ్యాక్సిమం ఆ శాఖలో నిపుణులుగా ఉన్న వాళ్ళని, అందులో బాగా గ్రిప్ ఉన్న వాళ్ళని దాంట్లో ఉంచుతారు. సహజంగా అయితే వాళ్ళు వచ్చిన అంటే అతిథిగా వస్తారు. అతిథిగా వచ్చారంటే పదవుల్లో ఈసారి గెలుస్తారు, ఇంకోసారి గెలవకపోవచ్చు. ఆ సదరు మినిస్టర్ కానీ, ఆ రాజకీయ నాయకుడు కానీ ఈసారి గెలుస్తాడు, ఇంకోసారి గెలవకపోవచ్చు. ఒకసారి గెలిచిన ఈసారి వ్యవసాయ రంగ మినిస్టర్గా ఉంటాడు, ఇంకొకసారి పురపాలక సంఘ మినిస్టర్గా ఉంటుండవచ్చు. ఇట్లా వీళ్ళు అతిథులుగానే ఉంటారు. వీళ్ళకి పూర్తిగా ఏం తెలియదు. వాళ్ళకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్లో హుకుం జారీ చేయడం కానీ, కలెక్షన్ల మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకో ఇప్పుడు అక్కడే వచ్చింది బాధంతా. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న పీరియడ్లో పని చేస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, లేదా చట్టం దాటి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు, దానికి బలవుతున్నారు ఈ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్. వైఎస్ రాజశేఖర్ టర్మ్ నుంచి చూసుకుంటే ఓ శ్రీలక్ష్మి కానీ, నేటి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు తెలంగాణలో నిన్న మనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మన రాధాకృష్ణ గారు అయితేనేమి, అమెరికాలో ఉన్నటువంటి ఆసార్ అయితేనేమి, వీళ్ళని పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా వచ్చే ఇంకొక పార్టీ వీళ్ళని టార్గెట్ చేస్తుంది. అంటే అక్కడ గతంలో ఉన్న రాజకీయ పార్టీ వ్యక్తుల మీద కేసు పెట్టాలంటే దానికి బలవుతుంది వీళ్ళే. గత పాలనలో ఈ రేసు విషయంలో జరిగినట్టు అవినీతి ఆరోపణలతోటి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవాలనుకుంటుంది ఈనాటి ప్రభుత్వం. దానికి మరి ఒక కేటీఆర్ మీద కేసు కట్టేసి పోగలుగుతుందా? పోదు చట్టం. గత పాలనలో కేటీఆర్ గారు సమక్షంలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం తాలూకు కేసు, ఈ కార్ల రేసు, వీటి మీద డబ్బులు దుర్వినియోగం జరిగాయని కేసు, అది బహుశా సుమారు 50 కోట్లు 53 కోట్లు ఉంది. దానికి ఏసీబీకి ఫిర్యాదు చేయడం, కేసు కట్టడం జరిగింది. అయితే కేటీఆర్ను సాధించడానికి మరి సాధిస్తున్నారు. ఓకే, మీ ఇష్టం, అది మీ రాజకీయ నాయకుల్లో మీకు ఇష్టం. మరి ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ను బలి చేస్తున్నారు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారి మీద కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అరవింద్ కుమార్ గారు వంతు వచ్చింది, నోటీసులు అయితే ఇచ్చారట. ఇట్లా ఒక రాజకీయ నాయకుడిని వేధించడానికి టార్గెట్గా పెట్టుకొని ఆరోపిస్తూ కేసుల రూపంలో వేధిస్తున్నారు. అది మీ రాజకీయ చరిత్రలో. కానీ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బలవుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, బ్యూరోక్రాట్స్ కూడా ఈ రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. వాడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టొద్దు. మీరు వాళ్ళు రిటర్న్గా మీకు ఇస్తేనే సంతకాలు పెట్టండి. ఇది ఆల్రెడీ సగం మంది పాటిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళల్లో కొంతమంది అత్యాశకు పోయి వాళ్ళే పర్సెంటేజ్లు ఇచ్చి, వాళ్ళే గుడ్ విల్ ఇస్తాము, ఈ శాఖ నాకు ఇస్తే, ఈ శాఖలో నన్ను ఇన్కమ్ ట్యాక్స్లో, ఆర్టీఓ ఆఫీసులో, లేదా ఇంకో దాంట్లో నాకు పోస్టింగ్ ఇస్తే మీకు గుడ్ విల్ 5 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు నెలకి ఇస్తామను, ట్రాన్స్ఫర్కి ఒక 30 లక్షలు ఇచ్చి కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అట్లాంటి అవినీతి పరులు పెట్టుబడిగా పెట్టొచ్చి ఆ రాజకీయ నాయకులుగా వాళ్ళతో నుంచి చెప్పిన పని చేయకుండా ఉంటారని కూడా మనం అనుకోలేం కదా. అట్లాంటి వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళల్లో కూడా మార్పు రావాలి. రాజకీయ నాయకుడు మిమ్మల్ని వాడుకొని మీ జీవితాన్ని బలి చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు బాగుంటుండవచ్చు, కానీ ఉద్యోగం పోయినప్పుడు, ఉద్యోగ విరమణ తర్వాత, వృద్ధాప్యంలో ఈ కేసుల తాలూకు ఒత్తిళ్లు, కోర్టు చుట్టూ తిరగడాలు, అంటే వృద్ధాప్యంలో ఖచ్చితంగా బీపీలు, షుగర్లు ఉండి ఉంటాయి. ఈ సమయంలో తిరగడం, లేదా ఈ పాప భీతి, ఇదంతా కూడా మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తూ ఉంది. ఈ చరిత్రని మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. నిన్నటి అదే మనం రాజశేఖర్ గారి కేసులు కానీ చూస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ చూస్తే అవే జరుగుతుంది.
సో బ్యూరోక్రాట్స్ తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకుల పట్ల.